అందరికీ నమస్కారం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా సూరసేనుడు అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితులైన ఆ దేశపు రాజు సూరసేనుడు బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి అచ్చరు పొందాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో ఇంద్రునికి నమస్కరించాడు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగారు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి దృష్టి సోకటం వల్ల నా విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మళ్ళా మీ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి తిథి, నిన్న చవితి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగి అన్వేషించారు. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతారా అని చూశారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఆ స్త్రీని ఎందుకు గణేశలోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించగా దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. ఇలా చేయటం వల్ల చవితి నాడు ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసి మరణించింది. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశలోకానికి చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. సంకష్టహర చతుర్థి వ్రత పుణ్యఫలాన్ని పొందిన ఆ స్త్రీ మృతదేహాన్ని తమకు ఇస్తే ఇంద్రుని విమానం తిరిగి బయలుదేరుతుందని సైనికులు గణేశదూతను ఎంతగానో బతిమాలారు. ఆమె పుణ్యఫలాన్ని సైనికులకు ఇవ్వటానికి గణేశదూత అంగీకరించలేదు. ఆమె దేహం మీద నుంచి వీచిన గాలి ఆ విమానాన్ని తాకటం వల్ల ఆ విమానంలో కదలికలు మొదలైనాయి. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివల్ల ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు. ఈ కథ సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యత మరియు ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టహర చతుర్థి నాడు ఉపవాస దీక్ష యొక్క ప్రాముఖ్యతను తెలుపుతోంది. ఈ వ్రతం ఆచరించిన వారికి అనుకున్న పనులు సరియైన సమయానికి నెరవేరి ఈ వ్రత పుణ్యఫలం వలన మరణానంతరము గణేశ లోకాలు చేరుతారని ప్రతీతి. Yeah.